నమస్తే బ్రో. సో క్వశ్చన్ ఏంటంటే నాన్ కాడువల్ అని ఒక సినిమా వచ్చింది 2009లో బాలాగారి డైరెక్షన్లో తమిళ్. నాకు కొన్ని అలా అనిపించినాయి, కానీ తుంబాడ్ అని ఇంకో సినిమా వచ్చింది సార్. సో ఆ సినిమా కూడా చాలా టైం పట్టింది మీరు చేసే ఎక్స్పెరిమెంట్స్ వల్ల. సో ఆ సినిమా అలాంటి సినిమా మళ్ళీ రాదనుకున్నాను నేను. సో మేము ఎక్స్పెక్టేషన్స్ ఆ రేంజ్లో పెట్టుకోవచ్చా? డెఫినెట్లీ నేను నా సినిమాని ఏ సినిమాతో కంపేర్ చేయను. డెఫినెట్లీ దిస్ విల్ బి వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. నువ్వు ఆ సినిమాలతో కంపేర్ చేసి అడిగితే లేదు, డిఫరెంట్ ఉంటుంది, ఆ సినిమా లెక్క ఉండదు. అండ్ ఈ సినిమాకి మీరు లక్క లేదంటే సినిమా మీకు లక్క? చూడాలి, మార్చి 8 రోజు తెలుస్తుంది. మార్చి 8 రోజు తెలుస్తుంది. డైరెక్టర్ యా. సో విద్యాధర్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ, ఇట్స్ వెరీ ఇంప్రెసివ్. థ్యాంక్ యూ. సో ఉండే జానర్స్ని పక్కన పెట్టి ఇలాంటి జానర్ని ఎంచుకొని విశ్వక్ గారిని క్యాస్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? ఇది ఉండే జానర్ అంటే ఇది అంటే మీరు అన్న క్వశ్చన్ ట్రికీ క్వశ్చనే. ఇట్స్ ఉండే జానర్ అడ్వెంచర్ డ్రామా. మనకి అడ్వెంచర్ అనేది ఎప్పుడు ఉంది, పాత విట్లాచార్యాల ఫిలిం నుంచి అడ్వెంచర్ ఎప్పుడు ఉంది మనకి. ఇక్కడ మేము ట్రై చేసింది ఏంటంటే అడ్వెంచర్ డ్రామాని దాంట్లో కొన్ని కొత్తవి ట్రై చేసాం. వి గో టు డిఫరెంట్ డెస్టినేషన్స్. ఆ జానరాతో స్టార్ట్ చేసి ఆ జానరాని కొంచెం ఆడుకున్నాం బేసికలీ, ఆ జానరాతో కొంచెం. సో టు గివ్ దెమ్ అ న్యూ ఎక్స్పీరియన్స్ బేసికలీ. సో in that way, that's a genre which has already been there. It's not I don't think we tried something really that new, and it's a pedda risk em kaadu. Adventure is something very classic. And the second question was విశ్వక్ గారిని క్యాస్ట్ చేసుకోవడానికి అసలు విశ్వక్ ఆడిషన్ క్లిప్ అవుట్ చూడాలి మీరు, యూ విల్ గో మ్యాడ్. అంటే ఇప్పటి వరకు ఆయన ఈ జానర్లో చేయలేదు రోల్స్. యాక్చువల్లీ విశ్వక్ ప్రీవియస్ వర్క్స్ లైక్ వెళ్ళిపోమాక అని ఒక సినిమా ఉంటుంది. ఇట్స్ లైక్ కంప్లీట్లీ బ్రిలియంట్ ఇన్ దట్ ఫిలిం. ఆ సినిమా చూసిన తర్వాత ఐ వాజ్ లైక్ దిస్ గైస్ లైక్ నా అందరు డైరెక్టర్లో దాన్ని థియేటర్కి పోయి చూసిన ఒకే డైరెక్టర్. థియేటర్ పోయి చూసిందంట, నేను ఎంత హ్యాపీ ఫీల్ అయినా. I was like, wow, I was like, the performance was really organic, and that is something which made me wonder with him. And I went to him like that, and he was cooperative. ఏమైనా ఇన్స్పైర్ అయ్యారా సార్ ఈ సినిమాని? ఇదొక రియల్ ఈవెంట్స్ ఉన్నాయండి కొన్ని, దాన్ని మేము ఎగ్జాజరేట్ చేసాము, కొన్ని మార్చాము. సో అందుకే దాన్ని ఎగ్జాక్ట్లీ వాడాను. పేపర్లో చదివిన ఆర్టికల్ అవ్వచ్చు, రియల్ ఇన్సిడెంట్స్ అవ్వచ్చు, రీసెర్చ్ అయితే చేసాము. నేను ఆల్మోస్ట్ ఒక 1.5 year ట్రావెల్ చేశాను ఈ సినిమా కోసం. హిమాలయాలు, వారణాసి, హరిద్వార్, అఘోరాల కోసం వెళ్ళాను. బేసికలీ అప్పుడు అర్థమైంది ఏంటంటే మనం సినిమాల్లో చూసే అఘోరాలు ఒక రకంగా రాంగ్, రియల్ అఘోరాస్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. బట్ అట్ ద సేమ్ టైం సినిమాకి కావాల్సిన డ్రామా అయినా ఉంచుకుంటూనే ఓకే లెట్స్ ఫ్లిప్ దట్ మోడ్ ఆఫ్ అఘోరా. అఘోరా అంటే ప్రతిసారి మనకి రౌద్రం ఉంటుంది, భయానకం ఉంటుంది, ఆ ఎమోషన్స్ని ప్లే చేస్తుంటాం. ఈసారి అలా కాదు, కంప్లీట్లీ ఆపోజిట్ సైడ్ ఆఫ్ ఆ స్పెక్ట్రమ్ చూస్తారు, రౌద్రం భయానకానికి ఆపోజిట్. సో దట్ ఈస్ సంథింగ్ ఐ కెన్ సే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. విశ్వక్ అన్న. బ్రదర్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్